విజయవాడలో మహాశివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. దేవ శంభో శంకర ఓం నమః శివాయ. అయితే చూడొచ్చు ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఎంత అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయనేవి రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు. యనమల కుదురు గ్రామంలో అయితే మాత్రం ఇక్కడ ప్రభల్ని నెలకొల్పుతున్నారు. నువ్వా నేనా అంటూ ఒక ప్రభకు మించి ఇంకో ప్రభ ఉంది. ఇక్కడ 70 అడుగులు 60 అడుగులు 80 అడుగులు 90 అడుగులు ఎత్తుగల ఇక్కడ ప్రభలైతే మాత్రం మనకు దర్శనమిస్తున్నాయి. ఈ గ్రామస్తులు అందరూ కలిపి ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇక్కడ నగరోత్సవము గ్రామోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ప్రభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ నగరస్తులు గ్రామస్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీరు చూస్తే ప్రభలు లేపుతున్నారు. ఈ ప్రభలు లేపడం అనేది అసలు ఎందుకు లేపుతారు? ఇది ఎక్కడి నుంచి ఆనవాయిగా వస్తుంది? ఎన్ని సంవత్సరాలుగా మీరు ప్రభలు కార్యక్రమం చేస్తున్నారు? ఈ ప్రభ అయితే గత 30 సంవత్సరాల నుంచి కడుతున్నామండి. మాకు శివరాత్రికి ప్రభలు కట్టడం ఆనవాయితీ. గుడి చుట్టూ ప్రభ తిరిగితే మొక్కుబడి తీరినట్టు అందరూ తన కోరికలు తీర్చుకోవడానికి ప్రభలు కట్టి శివుడికి తన పెళ్లి రోజున ఇలా మొక్కు తెచ్చుకుంటూ ఉంటారు. గత 30 ఏళ్ళుగా మేము నిర్విరామంగా కొనసాగుతున్నాం. కుల మతాలకు అతీతంగా మేము పండుగ చేసుకుంటాం. అయితే చెప్పండి, అంటే ఇవన్నీ కూడా మనకు ఒక ప్రభ తయారు చేయాలంటే వెదురు బొంగులు కావాలి. చాలా మంది భద్రాచలం అడవులు ఖమ్మం అడవులలోకి వెళ్ళి ఈ వెదురు బొంగులు అనేవి తీసుకొస్తారు. మీరు ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారు? వీటిని తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ వీటన్నిటికీ మీకు ఎంతవరకు ఖర్చు అయింది? మేము వీటిని తెలంగాణలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అనే గ్రామానికి తీసుకొచ్చాము. ట్రాన్స్పోర్టేషన్కి ఒక 30 to 40,000 అయింది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక నెల రోజులు దీన్ని ఆరబెట్టుకుంటాం. ఆరబెట్టుకున్న తర్వాత పండగ ఒక రోజు ఉందనగా మేము బండి మొదలు పెట్టుకుని కట్టుకుంటాం. అసలు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది సార్? సుమారుగా ఒక ప్రభ లేపి మనకి ఊరేగింపు అంతా అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? సామాన్యంగా ఒక ప్రభ లేపి ఖర్చు పెట్టడానికి 4 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. దాదాపు ఒక 50 మంది పనిచేయాలి. 50 మంది పనిచేస్తారు. సార్ చెప్పండి, ఇందులో మీరు పాల్గొనడం ఈ గ్రామ సభల్లో ఇలాగ ప్రభలు లేపడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇది ఆనవాయితీ అంటే సాంప్రదాయబద్ధంగా చేస్తారు. అయితే చూడొచ్చు ఈ యొక్క బండి చూడండి, ఇదో 4వ నెంబరు. 1930 నుంచి స్టార్టింగ్. అది ఎన్ని సంవత్సరాలు? 1930 నుంచి కడుతున్నారు. ఫస్ట్లో కట్టింది ఎడ్ల బండి మీద. ఆ ఎడ్ల బండి ఈరోజు రాజాలు. ఆ వాసాలు ఎదురు వాసాలు ఎలా తెస్తామంటే తెలంగాణలో గుండు కొనుక్కుంటాం. కొనుక్కొని మేమే లారీలు వెళ్ళి లాక్కొని చెలిగి కట్టలు కట్టుకొని అదే లారీలో వేసుకొని వస్తాం. వేసుకొని వచ్చి ఇక్కడ బెడ్లు లేకుండా చెలిగే శుభ్రంగా కట్టలు కట్టేస్తాం. నెల రోజులు ఆరుతాయి కొంచెం, అంటే బరువు వెయిట్ లేకుండా. ఆరినాక శివరాత్రి రేపు అనగా తీసుకొచ్చి ఇక్కడ రాజాలు బెగేసుకొని చక్కగా జెండాలు అంటించుకొని మేమే కట్టుకుంటాం. కట్టుబడి 67. అది 67 4వ బండి కావాలని ఈ సంవత్సరం 68 పెట్టారు గవర్నమెంట్ రూల్ ప్రకారం. 7 అడుగులు పెట్టారు. అయితే మీరు చూడొచ్చు, సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రభలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ప్రభలు అనేవి ఆనవాయితీగా వస్తున్నాయి. గ్రామస్తులందరూ కూడా ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రభలైతే నిర్విఘ్నంగా అయితే నిర్వహిస్తున్నారు. ఈ ప్రభలన్నింటిలో కూడా చాలా మంది యువత వచ్చి ఇక్కడ పాల్గొనడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారు అంటే మనం అందరం కూడా సంక్రాంతి పండుగ ఎంతో అంగరంగ వైభవంగా సంబరాలతో చేసుకుంటాం. అయితే ఇక్కడ యనమల కుదురు నగరవాసులు మాత్రం ఇక్కడ సంక్రాంతికి బదులు యనమల కుదురులో చేసేటటువంటి శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సంక్రాంతిలా జరుపుకుంటారు. ఇటు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, US, UK నుంచి కూడా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మీరందరూ కూడా ఆడపిల్లలు మొత్తం ఇంటికి వచ్చి పసుపు కుంకాలని కూడా పెట్టించుకుంటారు. వచ్చిన ఆడపిల్లకి పసుపు కుంకాలు పెట్టి వారి ఆనవాయితీని ఇక్కడ ఈ మహాశివరాత్రి వేడుకలు అయితే మాత్రం అత్యంత వైభవంగా ఘనంగా వైభవంగా యనమల కుదురు నగరవాసులు మొక్కుబడులు చెల్లించుకోవడం, గిరి ప్రదక్షిణ చేయడం తమ ఆనవాయితీ చెప్తున్నారు. ఎక్కడ మొదలైతే మళ్ళీ అక్కడికే తిరిగి వస్తుంది. రాత్రికి శివ కళ్యాణాన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మహాశివరాత్రి వేడుకలు అయితే మాత్రం ముగుస్తాయి. ఇలా ఏ పేరు అందరి జ్యోతి.